అనంతపురం జిల్లా నార్పలకు చెందినటువంటి సుబ్బయ్య మిలిటరీలో ల్యాండ్ మైన్ పేలి తన ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే అతను దాదాపు 30 మందిని తన వెంట ఉన్నటువంటి 30 మందిని కాపాడినటువంటి నేపథ్యం అని చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడే ఇంతకుముందే అతని అంత్యక్రియలు కూడా ముగిసే గ్రామంలో, నార్పల గ్రామంలో మరి గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు ఏం చెప్తారు, అసలు ఆయన గురించి ఏం చెప్తారు, ఇక్కడ ఎలా ఉండేవాడు, అందులో వారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఇదంతా ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు సుబ్బయ్య గారితో అనుబంధం ఎలా ఉండేది, ఈ సంఘటనని ఎలా చూస్తున్నారు? సార్, సుబ్బయ్య గారు వచ్చేసి ఈ ఊర్లో మొత్తము ప్రతి ఒక్క మనిషిని చాలా మంచిగా మాట్లాడుకునేసి మంచి పెంచుకున్నాడు. ఆయన 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చినా కూడా ఆయన ఇక్కడే మొత్తం మా కొడుకులాగా ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకునేసి పేడ కసుపు కూడా ఎత్తేసుకునేసి మళ్ళీ చేనుకి పోయేసి చేనులో మందు గిందంతా పెట్టినేసి ఇంటి పని మొత్తం చేసుకుంటుండే సార్. అది ఇప్పుడు వాటికి పోయాడు కదా సార్. మాకు రేపు మొన్న 11వ తారీఖు ఇక్కడ రావాల్సిండే ఆయన. అదేమైపోయింది, వాళ్ళు సెలవు ఇవ్వలేదు. 10వ తారీఖు ఇస్తామని చెప్తున్నారు. అది పోతా ఇక్కడ 30 మంది వెనకల వాళ్ళు వీలుంటారు, ఎవరు ఆర్మీ జవాన్లు ఉంటారు, ఫ్రెషర్స్, వాళ్ళని పిలుచుకొని పోతున్నాడు. ముందర ఒకటి ఇది ల్యాండ్ మైన్ తొక్కేసినాడు. ఆయన ఉండేసి అందరినీ గో బ్యాక్ అని చెప్పినాడు. అందరూ వెనక్కిపోయినారు. 30 మంది ప్రాణాలు కాపాడారు సార్ మా సుబ్బయ్య. ఎందుకంటే చాలామంది అరుదుగా ఉంటారు ఇటువంటి, ఎందుకంటే ఆయన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అంతమందిని కాపాడు. దీన్ని మీరు ఒక గ్రామస్తుడిగా అలాంటి బంధువుగా ఎలా ఏం చెప్తారు సార్, ఇంత గొప్ప అనుభవం? ఆయన మాత్రము ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అట్లా ఆయన ఎవరికి దొరకడు సార్. చాలా మంచి వ్యక్తి, మంచి మనిషి, దేశం ప్రాణం ఇచ్చినాడు. ఏం సార్, చాలా గొప్ప వ్యక్తి సార్. ఇక్కడే ఆయన ఇల్లు కట్టుకున్నాడు చూడండి, అచ్చిపోయింది. ఆ ఇల్లు కట్టుకుంటున్నాడు, మధ్యంతరంలో చనిపోయినాడు. ఇప్పుడు మాకేమన్నా పరిష్కారం కావాలి సార్ గవర్నమెంట్ నుంచి. ఆ ఇల్లు కూడా కంప్లీట్ చేసేయాలా, మళ్ళీ పాపకి ఏదైనా జాబ్ రావాలా, ఆమెకి ఏమన్నా మళ్ళీ నిధులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటో అన్నీ రావాలి సార్. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాలి సార్. పాపకు వచ్చేసి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చేసి 5వ క్లాస్ సార్, అమ్మాయి వచ్చేసి 4వ క్లాసు. ఇది సార్ పరిస్థితి. చాలా బీదోళ్ళు, వాళ్ళకు ఉండే కూడా జాగలేదు. ఇదేదో ఇల్లు కష్టపడి కట్టించుకుంటున్నారు. ఇంకొక 2 ఏళ్ళు అట్లా కష్టపడి ఉంటే కన్నా ఇల్లు కట్టుకునేసి బాగుపడుతుంది సార్. ఇప్పుడు ఇల్లు కూడా అర్ధంతలో నిలిచిపోయింది సార్. మాకు మీరే ఏదైనా సాయం చేయాలి సార్. సార్, ఏం చెప్తారు సార్, మీకు సుబ్బయ్య గారితో అనుబంధం ఎలా ఉండేది, అసలు ఎలా కలిసి ఉండేది? మంచి బంధం ఉంది సార్. ఇంతకుముందు ఎప్పుడైనా వస్తే కూడా ఇంకా ఆయన వచ్చినప్పుడు మనం కలిసేది, మనము బిజీనే, ఆయన బిజీనే. వస్తుంటే ఏదో 10 నిమిషాల్లో మాట్లాడుకుంటా అంటే వెళ్ళిపోతుంటే అదేనమాట. ఎందుకంటే ఇటువంటి సంఘటన, ఎందుకంటే అదేమి అసలు ఊహించని సంఘటన, అంతమందిని కాపాడుతూ 30 మందిని ఆయన ప్రాణాలు కోల్పోవడం మీరు ఎలా చూస్తారు? అసలు దేశ సేవ కోసం జరిగిండేది కాబట్టి మనకు బాధ ఉన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ జరిగింది. ఇంకా తర్వాత జరగాల్సిండేవి ఏమన్నా పిల్లలకు కానీ, అదే భార్యకు కానీ పిల్లలకు కానీ కొంచెం ఏదైనా మంచి చూసుకుంటే బాగుంటుంది సార్. అది విషయం. అమ్మ, ఎలా అమ్మ సుబ్బయ్య గురించి మీకు ఎట్లా? అతనేం బాగా అక్క బావ అని బాగా మాట్లాడిస్తాడు. ఊరంతా మంచి మాటలే, మంచిగానే అందరినీ బాగా మాట్లాడిస్తాడు. వచ్చినా కానీ పని వాటలు కానీ, తోటల కాడ కానీ పనులు చేయడం కానీ అట్లా వాడు చిక్కడన్న బంగారం అట్లాంటి వాడు అనుకో, కొడుకు లాంటి వాడు. మా కొడుకే అనుకో, అంత బాగా చేసుకుంటాడు. వచ్చినా కానీ సొప్ప కోసుకురావడము, ఆ ఎనుగొడ్లు మేత వేయడము, కడగడము, పై కడగడము, ఏం పని బాగా చేస్తాడు అన్న. అట్లా వాడు చిక్కాడు అనుకో, అంత మంచివాడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఈ మిలిటరీలోకి వెళ్ళిపోయి? అందులో ఎంతమంది పిల్లలు? ఓ కొడుకు ఓ బిడ్డ. మాకు ఇక్కడ వచ్చి మాకు పెళ్ళి అయ్యి అతను 12 ఏళ్ళు ఏమైంది కల్లా. అంతవరకు ఉద్యోగం జరిగిన మాకు తెలియదు. అతని సొంత ఊరు అక్కడ రాయపాడు అనమాట. ఈడ పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్నాడు. అల్లుడు కొడుకు అతనే. ఇంకా ఒక ఆడబాబు ఒక మగ పిల్లవాడు. ఏం చెప్తారు సార్, మీతో ఎలా ఉండాలి, మీరు రిలేషన్? ఒకటే క్లోజ్గా ఉన్నాడు సార్. మాకైతే నాకు బావ అవుతాడు. వచ్చినప్పుడు కూడా మొన్న ఇక్కడ గుణాదేశేవుడు ల్యాండ్ కొనుక్కొని చేసుకొని ఈడే ఉందాంరా, బాగా చేసుకున్నాము అన్నీ చెప్పిపోయినాడు. ఇక్కడ కియాలేకి చేరాలా, నేను అటు నుంచి రిటైర్ అయ్యి వస్తాను, కియాలేకి చేస్తాను, అంత బాగుంటుంది, అన్ని ల్యాండ్ అన్నీ చూసుకుంటూ ఒక తండ్రిలాగా చూసుకోవాలని మా బాబాయ్ని అంత బాగా చూసుకోవాలని ఉన్నాడు సార్.
అది అనుకోకుండా జరిగింది సార్. ఇది ఈడుంటే ఎంతో బాగా ఒక బావలాగా తమ్ముళ్ళలాగా అందరినీ కలిసిపోతున్నాడు బాగా. మా అక్కని అందరినీ చూసుకోవాలని ఈడే అక్కడ లేకోకుండా ఒక 15 ఏళ్ళు ఇక్కడే వచ్చేసినాడా. వచ్చేసి అంతా చూసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏది లేకుండా ఇక్కడే వీళ్ళే మా బాబాయ్ మా పిన్నమ్మ అమ్మ నాన్నలతో పాటు చూసుకోవాలని అంతా అసలుకి మా ఇంట్లో మంచిగా ఉన్నట్లు ఉంటాడు సార్. అసలుకి అంత బాగుంటాడు. అంటే అతను 30 మందిని కాపాడడం, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఏం చెప్తారు? మేమైతే ప్రౌడ్గా అనుకుంటున్నాం సార్, ఫీల్ అవుతున్నాము. ఏమంటే మాకి ఒక బాధ ఉంది అంతేగాని మేమైతే బాధపడలేదు, ప్రౌడ్గా కోరుకుంటున్నాం అంతే. మాకైతే చాలా మేలు అనుకున్నాం సార్. బుద్ధి ఏమన్నా ఆటికి చెప్పినాడు సార్, నేను ఉన్ని లేకపోని ఎప్పుడైనా నాకు నిలిచిపోతుంది అనుకున్నాడు సార్. ప్రౌడ్గా అనుకున్నాడు. ఏం చెప్తారు? ఆయన ప్రాణాలు పోతున్నా కూడా 30 మందిని కాపాడడం, దీన్ని ఎలా చూస్తారు? మాకైతే ప్రౌడ్గానే ఉందన్న. చాలా ఒక ఫ్యామిలీని కాకోకుండా 30 మంది ఫ్యామిలీని కాపాడినాడని చాలా ప్రౌడ్గా ఉంది మా అన్నయ్య. నాకైతే ఆయన జై జవాన్ జై ఆర్మీ అంతే అన్న. అంటే వచ్చినప్పుడు ఎప్పుడైనా సెలవుల మీద వచ్చినప్పుడు ఎలా ఉండేవారమ్మా మీతో? మాతో బాగున్నాడన్న, మాతో బాగుంటాడు. సొంతం అన్నయ్య మాదిరే ఉంటాను నిన్న. బాగా హెచ్చరించేది కానీ అన్నీ బాగా చేస్తాను నిన్న. బాగుంటాను అన్నయ్య. ఈ గ్రామంలో కూడా చాలా మందితో బాగా ఉండేవాడు, కలిసి తిరిగేవాడు, చిన్న పిల్లలతోనూ పెద్దలతోనూ అని చెప్పేసి అంటారు. ఏం చెప్తారు? అందరితోనూ బాగుంటాడన్న. సొంతం ఇంట్లో కొడుకు మాదిరి, అన్న మాదిరి, అందరి మాదిరి ఉన్నాడు బాగా. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరితోనూ క్లోజ్గానే ఉన్నాడన్న. ఒక ఇంట్లో ఎట్లా పర్సన్ ఉంటాడో అట్లా ఉన్నాడన్న బాగా. మరి అట్లేం లేదు, బాగున్నాడు. ఏం చెప్పేవాడు? మా కుటుంబం పిల్లల్ని కానీ చదివించుకునే విషయం కానీ, ఇలాంటి ఇల్లు కూడా సగంలో ఉందంటే కట్టించుకుంటున్నాడంట. ఏం చెప్పేవాడు? బాగా ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని ఏమన్నా చెప్పేవాడు? అంటే ఇంకా బాగుండాలి అక్కడంటే. ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళినాడు కదన్న. అక్కడ నుంచి వచ్చి మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, అందరితోనూ ఉండాలని అనుకున్నాడని. ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నాడు. ఇల్లు కట్టించుకొని సొంతంగా ఇక్కడే ఉండాలని అనుకున్నాడు అన్న. సొంతంగా ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉండాలని అనుకున్నాడు. ఇప్పుడు తను కట్టేదేనమ్మా సగంలో? తను కట్టేదే సగంలో ఆగిపోయిందన్న. తను పునాది వేసినాడు. తను పునాది వేసి ఇప్పుడు మూతపడే స్లాపింగ్ వేసే టయానికి తనకి ఇట్లా అయిందన్న. ఇట్లా జరిగింది. లేకోకుంటే తను బాగుండేవాడన్న. ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని ఎంతో కోరికతో కట్టుకుంటున్నాడు ఇండ్లు. తన కష్టాజీతంతో కట్టుకుంటున్నాడు అన్న. ఇది మొత్తం మీద అయితే మాత్రం సుబ్బయ్య ఇక్కడ గ్రామంలో బంధువులతోనే కాదు, సొంతం గ్రామంలో అందరితో, చిన్నపిల్లలు పెద్దలు అందరితో కూడా చాలా అద్భుతంగా ఉండేవాడు. కలిసిమెలిసి తిరిగేవాడు. సెలవుల్లో వచ్చిన సమయంలో చాలా అందరితోనూ కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం. చాలా కలలు కూడా కన్నాడు. ఎందుకంటే ఉద్యోగం అక్కడ మిలిటరీలో రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ గ్రామంలోనే ఉంటూ మరొక ఉద్యోగం ఏదైనా కానీ చూసుకొని ఇక్కడ అందరితో కలిసిమెలిసి తిరగాలి. అందులో పొలం పనులు కావచ్చు, అంటే పశువుల పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా పనులన్నీ పూర్తి చేసేవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే మేము ఒక మంచి వ్యక్తిని, అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాము. అందులో అంటే ఒకవైపు 30 మందిని కాపాడినాడని గర్వంగా ఫీల్ అవుతున్నాం, కానీ కాకపోతే మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామనే బాధనే మాత్రం. ఎందుకంటే ఏమిచ్చినా మాకు తీరదు. కాకపోతే మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే మాత్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటివి ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సినవి అందిస్తే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వారి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి. స్థానికంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానికంగా కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు వారు విన్నవించుకుంటూనే తన ఇల్లు కూడా ఎంతో ప్రేమతో కట్టుకుంటున్నటువంటి ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఇప్పుడు స్లాబ్ వేసే సమయంలో. కాబట్టి ఖచ్చితంగా వీటినన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, నార్పల నుంచి అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.